హలో ఫ్రెండ్స్, యాప్స్ అండ్ మోర్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీరు గ్రో అప్లికేషన్లో బ్యాలెన్స్లో ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే కనుక, గ్రో బ్యాలెన్స్లో మీరు ఫండ్స్ యాడ్ చేయాలంటే కనుక అది యూపీఐ ద్వారా, యూపీఐ యాప్ ద్వారా కూడా మీరు ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి మీరైతే ఫండ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ మీ యూపీఐ యాప్స్ నుంచి కూడా మీరు గ్రో బ్యాలెన్స్లోకి ఫండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా మీ ప్రొఫైల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది చూస్తే కనుక యాడ్ మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ యాడ్ మనీ మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ముందుగా అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. సో అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మీకు అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 రూపీస్. సో మీకు మినిమం 100 రూపీస్ అయితే మీరు గ్రోలో యాడ్ చేయవలసి ఉంటుంది. మీరు 10 రూపీస్ 50 రూపీస్ అలా యాడ్ చేస్తే కనుక మీకు అది ఒప్పుకోదు. సో మినిమం 100 రూపీస్ అండ్ పైగా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 100 రూపీస్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు వెంటనే యాడ్ మనీ అనేది ఇక్కడ గ్రీన్లో యాక్టివేట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ కూడా డిస్ప్లే అవుతుంది అండ్ ఆ పక్కనే మీకు యారో మార్క్ కూడా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా యాడ్ మనీ అనేస్తే కనుక ఇక్కడ డిస్ప్లే అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయ్యి మీ గ్రో బ్యాలెన్స్లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ నా గ్రో బ్యాలెన్స్లో 314.69 రూపీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ 100 రూపీస్ యాడ్ చేస్తే అది 414 అయితే అవ్వాలి. సో ఇక్కడ ప్రస్తుతం నేను డైరెక్ట్గా యాడ్ మనీ అంటే పిఎన్బి నుంచి వెళ్తుంది, బట్ అలా కాకుండా యూపీఐ నుంచి, యూపీఐ యాప్ నుంచి నేను కనుక ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ రైట్ యారో మార్క్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలా కాకుండా మోర్ ఆప్షన్స్ అనేసి ఇక్కడ మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఈ మోర్ ఆప్షన్స్లో మీకు యూపీఐ ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో మీరు మీ దగ్గర జీపే, ఫోన్పే, ఇలాగ నా దగ్గర జీపే, ఫోన్పే ఉంది అండ్ అదర్ యూపీఐ యాప్స్ ఏముంటే కూడా దాని నుంచి కూడా మీరైతే ఈ గ్రో బ్యాలెన్స్లో మీరు ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి నేను ఫోన్పే నుంచి ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ ఫోన్పే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అది ఫోన్పే సెలెక్ట్ చేసాము. ఫోన్పేలో మీరు ఏ బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేసుకున్నారో అవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో అక్కడి నుంచి కూడా మీరు మళ్ళీ బ్యాంక్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్యాంక్ లింక్ చేసుకుంటే, 2 లింక్ చేసుకుంటే 2 కనిపిస్తాయి, ఒకటి ఉంటే ఒకటే కనిపిస్తుంది. సో దాని నుంచే డైరెక్ట్గా పేమెంట్ అయితే అవుతుంది. సో నాకు 2 బ్యాంక్స్ లింక్ ఉన్నాయి కాబట్టి 2 కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కింద యాడ్ ₹100 ఆర్ వాట్ ఎవర్ అమౌంట్ మీరు ఎంటర్ చేసిన అమౌంట్, సో యాడ్ అనాలి. సో ఇక్కడ మనం ముందుగా రీడైరెక్టింగ్ టు యూపీఐ యాప్. సో ఫస్ట్ మనం ఫోన్పే నుంచి చేస్తున్నాం కాబట్టి ఫోన్పే యాప్లోకి మనం రీడైరెక్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మీరు ఈ 100 రూపీస్ ఏదైతే ఉందో మీరు మళ్ళీ యూపీఐ లైట్లో కనుక మీరు డబ్బులు బ్యాలెన్స్ ఉంటే అది మీకు యాక్టివేట్ అవుతుంది, కనిపిస్తుంది. అలా కాకుండా మీకు యూపీఐ లైట్ మీరు యాక్టివేట్ చేసుకోలేదంటే కనుక మీకు మళ్ళీ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో అందులో ఏ బ్యాంక్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. బట్ ఆ బ్యాంక్ అకౌంటే మీకు అక్కడ గ్రోలో కూడా లింక్ అయి ఉండాలి. గ్రోలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఫోన్పేలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మీకు 2 కామన్గా ఉన్నవే మీరు చూసుకుని దాన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. లేదంటే మీ పేమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుచేత మీరు ఏదర్ యూపీఐ లైట్ ఆర్ బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా సెలెక్ట్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేశాను, పే 100 అంటున్నాను. సో ఇక్కడ మీరు మీ యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీరు యూపీఐ లైట్ నుంచి కనుక మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేసే అవసరం ఉండదు. సో ఇప్పుడు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయింది. సో ఆన్ గోయింగ్ పేమెంట్, వీఆర్ వెరిఫైయింగ్ యువర్ పేమెంట్ స్టేటస్, పేమెంట్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఫ్రమ్ పిఎన్బి ఆర్ వాట్ ఎవర్ బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ లింక్ చేసుకున్నారో అది అండ్ టు గ్రో బ్యాలెన్స్. సో ఇది 100 రూపీస్ అనేది అయితే నాకు ట్రాన్స్ఫర్ అయింది. అప్డేటెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఇందాక 314 ఉంది, ఇప్పుడేమో 414 అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ డన్ అని క్లిక్ చేయండి. సో మనం ఫోన్పే నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా ఈ గ్రోలోకి మనం అయితే రీడైరెక్ట్ అయిపోతాం. జస్ట్ పేమెంట్ కోసం ఫోన్పేలోకి వెళ్ళింది, మళ్ళీ పేమెంట్ అయిపోగానే గ్రోలోకి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మళ్ళీ మీరు ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి చూస్తే కనుక ఇక్కడ ఇందాక బ్యాలెన్స్ 314 ఉండింది కదా, ఇప్పుడైతే ఇక్కడ 414 అనేది అయితే కనిపిస్తుంది. సో స్టాక్స్ ఎఫ్ అండ్ ఓ బ్యాలెన్స్ ₹414.
సో ఈ విధంగా మీరు యూపీఐ నుంచి కూడా మీరైతే మీ గ్రో బ్యాలెన్స్లో ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.